వదులుకొని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆయన అడిగే సాహసం కూడా వారు చేయలేని విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసినట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారి ఉసురు తగిలే ఈరోజు జైలు పాలు కావడం జరిగిందని ప్రజలు మాట్లాడుకున్న స్థితి వినపడుతోంది. జైలు పాలు కావాలంటే ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెడతానండి? నేను నిన్న వెళ్ళాను, మొన్న వెళ్ళాను, 14వ తారీఖు పొద్దున్న వెళ్ళాను, కోర్టుకు అటెండ్ అయ్యాను, ఫిజికల్గా అటెండ్ కమ్మన్నారు, అటెండ్ అయ్యాను, సంతకాలు పెట్టాను, మళ్ళీ తిరిగి 15వ తారీఖు పొద్దున్నే ఇక్కడ ఉన్నా. జైలుకు పోతే ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెడతాను? నేను నా దగ్గర టికెట్తో సహా ఉన్నాయి, అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. మరి 2 కోట్ల రూపాయల పొలాల్ని నేను దౌర్జన్యం చేసి వేరే వాళ్ళకి అమ్మాను. అయ్యా, దీంట్లో ప్రజలు కూడా ఉన్నారు. 2 కోట్ల ఉండండి, 2 కోట్ల రూపాయలకి ఎక్కడైనా పొలాలు ఇక్కడ అమ్ముడు అవుతాయండి? ఒకటి తెలుసుకోండి, ఒకటి మాట్లాడదాం, మామూలుగా జనరల్గా మాట్లాడదాం. 2 కోట్ల రూపాయలకి ఇక్కడ పొలం అమ్మ అందులో చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్, ఎందుకంటే అది వాల్యుయేషన్ 50 లక్షలకు ఉంది. ఎక్కువ రిజిస్ట్రేషన్ అవుతుందనే ఉద్దేశంతో, మీరంతా మా వాళ్లే కదా అనే ఉద్దేశంతో వాళ్ళు పాపం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు మీడియా ముఖంగానే చెప్తున్నా, నేను ఎప్పటికైనా పొలం వాళ్ళదే, వాళ్ళ కోసం తీసి పెట్టాం. అమ్ముకోవాలంటే ఆ రోజే ఆ 2 ఎకరాలతో పాటు ఇది కూడా అమ్మేసేవాడిని. ఎందుకంటే వాళ్ళకి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళకి ఏ అధికారం లేదు దాని మీద. అయినా కూడా ధర్మంతో ఉన్నాను నేను. మా నాన్న అమ్మిన దాన్ని ధర్మంతో ఉన్నాను. తమాషాలు చేస్తున్నారా? ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకుంటామనుకున్నారా? సోషల్ మీడియాలో మాట్లాడితే అయ్యా మీ వెనకాల ఎవడు బడా నాయకుడు నడిపిస్తున్నాడో చిల్లర మాటలు మాట్లాడితే, అంటే ఎవరినో చిల్లర మాటలు మాట్లాడిస్తే ఊరుకుంటామనుకున్నారా? మేము కూడా మీ మీద మాట్లాడిస్తాం. మీకు మాకు సంస్కారం ఏంటి? అట్లా మాట్లాడిస్తే మీకు మాకు సంస్కారం ఏముంది? చిల్లర మాటలు మాట్లాడిస్తారు. మీరు బయటికి రండి, వాళ్ళ వెనకాల ఎవరున్నారో నాకు తెలిసి ఆ వీరేష్ అమాయకుడే, మళ్ళీ ఆ సురేందర్ రెడ్డి అమాయకుడే, మిగతా వాళ్ళు పెట్టిన వాళ్ళు అందరూ అమాయకుడే. వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. నేను ఓపెన్గా మాట్లాడతాను. మిమ్మల్ని కూడా నేను కూడా మాట్లాడించవచ్చు, నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మాట్లాడించవచ్చు, ఇంకా ఎక్కువ దారుణంగా మాట్లాడతారు. కానీ మా సంస్కృతి అది కాదు. మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నాము. మా భారతీయ జనతా పార్టీ మాకు మంచి సంస్కారాన్ని ఇచ్చింది, దేశభక్తిని ఇచ్చింది. నేను 3 ఏళ్ళు లక్నోలో ఆర్మీలో పనిచేసి వచ్చాను. నేను ఏఎంసీ సెంటర్లో. ఎప్పుడన్నా వ్యాపారం చేసిన ముఖాలా మీవి? తప్పుడు కూతలు కూశారో సోషల్ మీడియాలో, వాళ్ళు కూడా ఛాలెంజ్కి సిద్ధమా? ఛాలెంజ్ చేస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? రండి, ఎక్కడికి రమ్మంటారో రండి. ఎవరి పక్షాన ఛాలెంజ్ చేస్తామో నేను కూడా ఛాలెంజ్ చేస్తా. ఇలాంటి వాళ్ళకి తమాషాలు చేస్తున్నారా? అరే, ఉసుగు దందాలు చేస్తున్నారు, అక్రమ ఉసుగు దందాలు చేస్తున్నారు, అమాయకుల్ని మోసం చేస్తున్నారు. అధికారుల మీద కొట్టడానికి వెళ్తారు, మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వెళ్తారు, దుర్భాషలు మాట్లాడతారు. అందుకేనా మీకు ఓట్లేసి గెలిపించింది? అందుకేనా మీరు బీజేపీని మాట్లాడుతున్నారు? బీజేపీ రాష్ట్రానికి నిధులు ఇస్తుందా? పెద్దవాళ్ళు ఎంత మర్యాదగా ఉంటారు, బీజేపీ అంటే ఎంత గౌరవం ఇస్తారు. ఖబర్దార్, ఇంకోసారి బీజేపీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ ఏదైనా కక్షపూరిత మాట్లాడితే వాళ్ళ అమాయకులు అనుకుని, వాళ్ళు ఏమీ మాట్లాడాలనుకునే ఉద్దేశంతో వాళ్ళ మీద వాళ్ళ పరువుకి ప్రతిష్టకు భంగం కలిగిస్తే మాత్రం ఖబర్దార్, ఛాలెంజ్ చేస్తున్నా నేను. వాళ్ళకు పుట్టగతులు ఉండవు. వాళ్ళ మీద చట్టపరంగా వాళ్ళందరి మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాను, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. సవాల్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నిరూపించండి. ఇప్పుడు ఎవడెవడో తప్పుడు మాటలు కూతలు కూశారో వాళ్ళందరూ నిరూపించండి, సాక్ష్యాధారాలతో తీసుకురండి. ఇదే మీడియా సమావేశం ఎక్కడ పెట్టాలన్నా అక్కడ పెడతాను నేను. మీ ఇంటి దగ్గర పెట్టమన్నా, మీ ఊర్లో పెట్టమన్నా పెడతాను ఈ సమావేశం. ఖబర్దార్, ఊరికే వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొన్నవాళ్ళు కొంతమంది, వాళ్ళ తండ్రులు చనిపోయారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. అయినా కూడా వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నట్టే పెట్టాం. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అది మా తప్పు కాదు. ఈ రోజు రమ్మన్నా, రేపు రమ్మన్నా నేను రిజిస్ట్రేషన్ రెడీ. మా అమ్మని పిలుచుకొచ్చి నేను రిజిస్ట్రేషన్ చేయిస్తా. ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అలా ఇలా కాదు, మీడియా ముఖంగా పబ్లిక్గా తెలియజేస్తున్నా.